డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం. గోవిందరాజు గారు ఈ వీడియో మీకోసమే చేయడం జరిగింది. ఒక మెసేజ్ చాలా బాగా పెట్టారు, రెండో మెసేజ్ కూడా నేను మీకు రిప్లై ఇవ్వలేదు, అట్లానే డిలీట్ కూడా చేయలేదు. యూట్యూబ్లో ఓన్లీ మీరు మాత్రమే తిడుతున్నారండి అని అన్నారు. ఒకవేళ మీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరితో బయటకు వెళ్తే ఎవడన్నా బయట వచ్చి మీ అక్క చాలా బాగుంది అని, నేను ఎంత బాగుంది అని నేను మంచి పద్ధతిలో చెప్పాను, అదే వేరేగా అంటే మీకు కోపం వస్తుందా రాదా? సో నా లైవ్ నేను మంచిగా జరుపుకుంటుంటే ఇంతమంది మగవాళ్ళు చూస్తుండగా ఒక అమ్మాయిని తిడుతుంటే మీకు బాధ అనిపించలేదు, కానీ నువ్వు బెదిరిస్తున్నావు అనే మాట మాత్రం యూజ్ చేసేస్తున్నారు. నిజానికి మీరు మా లైవ్లో మాతో జర్నీ చేయాలనుకున్నట్టున్నారు, అందుకే మీరు ఈ టాపిక్ను వదలకుండా నాకు కనిపించేటట్టు మెసేజ్లు పెడుతూ ఉన్నారు. సో మీ మనోభావాలు ఏమన్నా దెబ్బతింటే కనుక సారీ, కానీ నాకు ఏ మెసేజ్ పెట్టకుండా మీరు అబ్జర్వ్ చేయండి. మా సర్కిల్లో మేము నాతో ఎంత మంచిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో నేను ఎవరు మెసేజ్లకి రియాక్ట్ అవుతానో మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేసుకుంటే మీరు ఇలాంటి మెసేజ్లు నాకు ఇప్పుడు పెట్టరు. సరేనా? బాయ్.